మన ఇవాటి వీడియోలో కనకదుర్గ అమ్మవారి విశేషాలను గురించి తెలుసుకుందాం. కనకదుర్గ అమ్మవారు దేవతలలో అత్యంత శక్తివంతమైన శక్తి స్వరూపిణిగా కొలవబడతారు. ఈ అమ్మవారి ప్రధాన ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో కీలాద్రి పర్వతం పైన కనకదుర్గ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. కనకదుర్గ అమ్మవారిని దుర్గాదేవి లేదా శక్తి స్వరూపం అని కూడా అంటారు. అమ్మవారు అష్టభుజాలు శక్తి స్వరూపిణిగా కనిపిస్తారు. ఆమె చేతులలో వివిధ ఆయుధాలు ఉంటాయి. దుర్మార్గులను సంహరించేందుకు సిద్ధంగా ఉంటుంది. ఆమె సింహంపై అధిష్ఠితురాలుగా ఉంటుంది. అంటే ఆవిడ వాహనం సింహం అని మనం చెప్పుకుంటాం అన్నమాట. భక్తులకు భయం తొలగించే ధైర్యాన్ని ప్రసాదించడం ఇక్కడ మన ప్రజలందరికీ విశ్వసనీయం అన్నమాట. ఇంద్రకీలాద్రి పర్వతంపై కృష్ణానది తీరంలో ఉన్న కనకదుర్గ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి మహాభారతం పురాణాలలో ప్రస్తావన కూడా ఉంది. పురాణ కథల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుని వధించేందుకు దుర్గాదేవి ఈ స్థలంలో అవతరించిందని విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఎంతో వైభవంగా నిర్వహింపబడతాయి. ఈ సమయంలో అమ్మవారిని అలంకార దుర్గమ్మగా పలు రకాలుగా భక్తి రూపాలలో దర్శనం కలుగుతుంది. కనకదుర్గ అమ్మవారి దర్శనంతో భక్తులకు శక్తి, సమృద్ధి, సౌభాగ్యం లభిస్తాయని విశ్వాసం. ప్రత్యేకంగా శక్తి పూజలు, నవచండీ హోమాలు ఈ ఆలయంలో నిర్వహింపబడతాయి. అమ్మవారి కృపతో ఆర్థిక సంక్షోభాలు, భయాలు తొలగిపోతాయని, జీవితంలో విజయాలు సాధిస్తామని భక్తుల నమ్మకం. అయితే ఇక్కడి ఆలయ ప్రత్యేకత ఏంటంటే విజయవాడలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జూలై నెలలో శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా దుర్గమ్మను శాకంబరి అలంకార రూపంలో పూజిస్తారు. అమ్మవారి విగ్రహం మొత్తం కూరగాయలు, పండ్లు, పువ్వులు, ఆకులతో అలంకరింపబడుతుంది. ఇది అత్యంత విశిష్టమైన ప్రత్యేకత. శాకంబరి దేవి అమ్మవారు దుర్గాదేవి యొక్క విశిష్ట అవతారంగా పూజింపబడతారు. అమ్మవారు భూలోకాన్ని కరుణించి మోక్షభోజాలు అంటే ఆహారం కొరతను నివారించేందుకు ఈ రూపంలో దర్శనమిస్తారని పురాణాలు చెబుతాయి. శాకంబరి అమ్మవారు పురాణాల కథల ప్రకారం కరువు మరియు కష్టకాలంలో జీవులన్నింటికీ ఆహారాన్ని అందించేందుకు అవతరించారని నమ్ముతారు. శాకం అంటే శాకాహారం, శాకాహారం అంటే పండ్లు, కూరగాయలు, శాకాలు, మరియు భరి అంటే పంపిణీ చేయు అని అర్థం. ఈ ఉత్సవాలలో అమ్మవారు అయితే ఇప్పుడు మనం ఉత్సవాలలో ప్రత్యేక పూజల గురించి తెలుసుకుందాం. ఆ రోజుల్లో అమ్మవారికి పాలు, పూర్ణాహుతి, నవధాన్య పూజలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రకృతి రక్షణకు మరియు సంపన్నతకు ఈ పూజల ద్వారా కృతజ్ఞతకు తెలియజేస్తారన్నమాట. అయితే ఈ ఉత్సవాలలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఈ ఉత్సవం ప్రకృతి పట్ల మానవుల కృతజ్ఞతను గుర్తు చేస్తుంది. భూమాత, ప్రకృతి రక్షణ మరియు అన్నపూర్ణ తత్వంను ప్రచారం చేస్తుంది. అయితే ఉత్సవాలలో భాగంగా మనం ఏం చేసామంటే అక్కడ అమ్మవారికి పెట్టిన కూరగాయలు, పళ్ళు ఏవైతుంటే అవి మనం తీసుకున్న చేతిలో ఉన్న సొరకాయలు అవే. అక్కడ చాలా రకాల కార్యకలాపాలు అంటే ప్రోగ్రామ్స్ అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగానే అక్కడ శివపార్వతులు నాట్యం చేసిన వాళ్ళతో ఫోటో దిగిన వాళ్ళు ఎంత చక్కగా చేశారో. సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక్కసారి మనం అమ్మవారిని మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందాం. మేమే కాదు మీరందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.